కంఠస్థం పడితే మరి ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో మరి రేపు అసెంబ్లీలో ఊహించుకోలేము. అండ్ ముఖ్యంగా ఇన్ని రోజులు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అన్నాడు. ఇప్పుడు సడన్గా మళ్ళీ మాట మార్చేసి రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాము అంటున్నారు. ఒకటి మరి ప్రజల్లోకి ఇదంతా నెగిటివ్గా వెళ్తుంది, లేదు నేను ఎమ్మెల్యేగా నేను అనర్హుణ్ణి అవుతాను అన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అంటారా? ఎలాగో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రేపు అసెంబ్లీకి వెళ్ళి మళ్ళీ ఒకవేళ కంఠస్థం చేయలేకపోతే ఆయన కేవలం సైన్ పెట్టి వచ్చినా, లేదు అంటే ఆయన సమస్యలు ఏం లేవనెత్తకుండా వచ్చినా కూడా అది ఇంకా ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఓడిపోతాడండి. అసెంబ్లీలోకి అడుగు పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఎందుకంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతాను అన్నాడు కదా. ఇప్పుడు మరి ఓడిపోయినట్టేగా. అడుగు పెడితే అంటే నీకు దాని మీద నీకు అవసరం లేదు, ఇంకా నీకు ప్రతిపక్ష హోదా రాదని నీకు తెలుసు. స్పీకర్ చేతిలో ఉంది, స్పీకర్ చేతిలో ఉందని అన్నాడు కదా, ఆయన తేల్చట్లేదని. మరి నువ్వు ఇవాళ ఎందుకు వస్తున్నావు? ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, పులివెందుల ఎమ్మెల్యేగా ఓడిపోతే, అంటే ఇప్పుడు అతన్ని ఒకవేళ సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యేగా మళ్ళీ ఉప ఎన్నిక వస్తే నెగ్గనని తెలుసు అతనికి. ఖచ్చితంగా నెగ్గడు. ఎందుకంటే 3వ సారి పులివెందులు వెళ్ళినప్పుడు ఇక్కడ నా మనుషులేరి అనుకున్నాడు కదా, అవినాష్ రెడ్డి మనుషులు, భాస్కర్ రెడ్డి మనుషులే అనుకున్నాడు. సో అతనికి అది బాగా భయం పట్టుకుంది. నేను ఇంకొకసారి నిల్చుంటే ఇక్కడ నేను నెగ్గను అనే భయం కూడా ఉంది. ఇంకొకటి, వచ్చినా కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఇగో సంక్షేమ పథకాలు ఇవి అమలు చేస్తాము, ఇగో ఈ డేట్ నుంచి ఇవి అమలు చేస్తామని చెప్తే ఆయన ఏం చెప్పాలి అప్పుడు? తప్పకుండా మీరు 2 బటన్లు నొక్కండి చంద్రబాబు నాయుడు కూటమికి, నెక్స్ట్ టైము తెలుగుదేశం కూటమికి అని చెప్పాలి. అంతే కదా. మీరు సంక్షేమ పథకాలు ఇచ్చాను బటన్లు నొక్కొని అప్పుడు అడిగితే వాళ్ళు నొక్కలేదు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు కూటమికి అంటే తెలుగుదేశం కూటమికి మీరు 2 బటన్లు నొక్కండి, వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అని చెప్తే మాత్రం ప్రజలు 29 ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం కూటమికి 2 బటన్స్ నొక్కుతారు. ఇప్పుడు ఆయన చేయాల్సిన పని అది. వస్తే 3వది ఎక్కడ కూర్చోబెడతారు? ఇప్పుడు అది తెలుసు అతనికి, ఆ భయం ఉంది. మరి ఇంకా సిగ్గు లేకుండా వస్తాడు ఎల్లుండ. నీకు ఆ రోజు రమ్మంటే నీకేమో పౌరుషం, మరి ఇప్పుడు పులివెందుల పౌరుషం ఏమవుతుంది? నువ్వు వచ్చి ఎక్కడ కూర్చుంటావు? నువ్వు రఘురామకృష్ణరాజు సెటైర్స్కి నువ్వు తట్టుకోగలవా? అయ్యన్న పాత్రుడు మొహం చూస్తేనే బిక్క చచ్చిపోతాడు ఇప్పుడు. మరి అయ్యన్న పాత్రుడు నోరు విప్పితే ఏమైపోతాడు ఈయన? కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో ముందు నుయ్యి వెనక గొయ్యి. ఎందుకంటే వస్తే ఎక్కడ కూర్చోవాలి, కూర్చున్నాక ఎంతసేపు కూర్చోవాలి. ఒకవేళ బడ్జెట్ సమావేశాలు 28, 24 వచ్చి మళ్ళీ 28 ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలకి రాగలదా? ఆ ధైర్యం ఉందా? ఎందుకంటే ఒకసారి వస్తే చాలు నేను సేఫ్ అనుకుని వచ్చి సంతకం పెట్టి జీతపత్యాలు పుచ్చుకుని వెళ్ళిపోతాడా? వాళ్ళకి ఏవో టీఏడిఏలు ఇస్తారు కదా, ఓ పుచ్చుకుని వెళ్ళిపోతాడా? ఇప్పుడు ఇన్ని సందేహాలు ఉన్నాయి. 24 వస్తే ఈయన ఒక్కడే వస్తాడా? వందిమా గదులతో వస్తాడా? వాళ్ళని కంటిన్యూ చేయమంటాడా? ఈయన ఒక్కడు వెళ్ళిపోతాడా? మరి ఆయన మనసులో ఏ ఆలోచన ఉంది అనేది మనకి మండే కానీ తెలియదు. ఇప్పుడు ఎల్లుండి వచ్చాక మళ్ళా 28 ఖచ్చితంగా వచ్చి తీరాలా రూల్ ఉందా లేదా మనకు తెలీదు. మీరు చెప్పినట్టుగా కంఠస్థం పట్టి వచ్చినా కూడా అక్కడ ఎవరు అయ్యన్న పాత్రుడు మొహం చూసి రఘురామకృష్ణరాజు మొహం చూశాక ఏం చదివాడో మర్చిపోతాడు. కాబట్టి ఆయనకు చిన్నప్పటి నుంచి నేర్పించలేదు కంఠస్థం పట్టడం. లేదు ప్రాంప్టర్ పెట్టుకుంటాడా అంటే చెవులో పెట్టుకుని ఎవరైనా చెప్తూ ఉంటారు చూడండి, అట్లా చెయ్యరు. అంటే ఏమో దొంగతనంగా అలాంటివి ఏమైనా చేస్తారు, పట్టుకుని మార్షల్స్ అవన్నీ తీస్తారు కదా. సో అది కుదరదు, మరి అది కుదరదు. కాబట్టి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఏదో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఇంకా సిగ్గు విడిచి ఆయన అసెంబ్లీకి ఎల్లుండి రావాలి. ఎందుకంటే లేకపోతే అనర్హత వేటు పడుతుంది. ఇప్పుడు పోనీ ఈయన ఒక్కరికి అనర్హత వేటు పడితే పర్వాలేదు, ఈయనతో పాటు అందరికీ అనర్హత వేటు పడుతుంది కదా. పడితే ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా పారిపోయారు అంటే పార్టీ కార్యకర్తల నుంచి మిగతా ఎమ్మెల్యేల నుంచి కూడా ఒత్తిడి వస్తుందని కూడా విన్నా. ఆ నేపథ్యంలో కూడా ఈయన అదే చెప్తున్నా. కరెక్ట్. ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు 4-5 పాపం, మనం మాట్లాడుకున్నాం కదా. వాళ్ళ గత ఏంటండి? 60 కోట్లు ఖర్చు పెట్టుకునే వాళ్ళు అసెంబ్లీ మొహం చూడకపోతే వాడికి ఇంట్లో ఏమైనా అసలు అన్నం పెడతారా వాళ్ళు? మీరు చెప్పండి, ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? వీధిలోకి వెళ్ళగలడా? కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఒత్తిడికి తలొగ్గాలి. ఇటు ముందు నాకు అనర్హత వేటికి భయపడాలి. సరే నువ్వు అనర్హత వేటు వేయించుకున్నావు, మాకేం పట్టిందని వాళ్ళు అంటారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఆలోచించుకుని భయపడైతే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడండి. ఇవాళ అసెంబ్లీకి రేపు వచ్చాడు అంటే నువ్వు ఓడిపోయావు, నువ్వు భయపడ్డావు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నావు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.